సారీ సింధు, నేను ఇంకెప్పుడేమననే. ఇప్పుడెవరబ్బా? ముందు నేను చూసొస్తా ఉండు. అమ్మా నేను వచ్చేసా. అమ్మా నేను వదినొచ్చారా? ఇప్పుడే అన్ని సెట్ అయినాయి అనుకుంటే ఇప్పుడు ఈవిడొచ్చారే దేవుడా. రండి కూర్చోండి. ఏం సింధు బాగున్నావా? బాగున్నా, మీరు వచ్చారుగా బాగున్నా. అది మీరు బాగున్నారా? అను వచ్చిందంటే ఇంట్లో ఎనర్జీయే మారిపోతుంది. సందడే సందడే. కొంతమందికి మాత్రం కోల్పోతుంది. అలా చూస్తూ నిలబడిపోయావు సింధు. వదినకేమో నాకు తీసుకురా. వెళ్తున్నా అత్తయ్య, తీసుకొస్తా. అరే మళ్ళా మ్యూట్ బటన్ స్టార్ట్. నేను అది అనుకుంటున్నా డాడీ. వదినా తీసుకో. ఏం డాడీ చిక్కిపోయావు? నా మీద బెంగ పెట్టుకున్నావా? ఏరా అశోక్, డాడీని సరిగ్గా చూసుకోవట్లేదా? అలా చిక్కిపోయాడేంట్రా? ఇప్పుడు నువ్వు వచ్చావు కదక్క, చూసుకున్నా దాన్ని. చూసుకుంటాను రా. ఎందుకు చూసుకోను? చూసుకో చూసుకో. ఓకే మమ్మీ, బానే ఉంది. బట్ కాఫీ అయితే బాగుండేది. టీ నేను అంత తాగను కదా. అరే సేమ్ కప్పు, మనిషి మారింది, డైలాగులు మారినాయి, అంత సేమ్ టు సేమ్. సింధు, వదిలే కాఫీ ఇష్టమని నీకు తెలీదా? ఏది పడితే తెచ్చి పడేయకు. ఇప్పటి నుంచి దానికి ఏది ఇష్టమో అడిగి చేసి పెట్టు. అను ఒక్కతే అక్కడ ఇంటిని, పాపని, బిజినెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడైనా దాన్ని ప్రశాంతంగా ఉండనీయు. దానికి నచ్చినవి వండి పెట్టు. సరే అత్తయ్య. అయినా ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది కష్టం, చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇదేంట్రా దాని గురించి అదే చెప్పుకుంటుందా? నువ్వు కూడా డాడీ, మమ్మీ విన్నదనుకో మన ఇద్దరు ఫుట్బాల్ ఆడుకుంటది. అంతే అంటావా? కరెక్టే రో. అంతే అంతే. అయినా ఏంటి మీ ఇద్దరు అక్కడ గుసగుసలో? ఏం లేదే, ఫుట్బాల్ లో ఎంతమంది ఆడతారని అశోక్ని అడుగుతున్నా. ఇప్పుడు అదేందుకండి? నువ్వు ఎప్పుడు నీ కోడలు ఒక్కదంతా ఆడుకుంటావా? అందుకే డౌట్ వచ్చింది నాకు. అమ్మో, ఇప్పుడు డాడీ నాకపోతే మమ్మీకి దొరికేసేలాగున్నావు. డాడీ నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. ఇప్పుడు ఎందుకురా? డాడీ దా. ఏమైంది వీళ్ళిద్దరికి? సర్లే అమ్మా, నువ్వు అసలు జర్నీ చేయొచ్చు, అలసిపోయావు. రెస్ట్ తీసుకుంది కానీ నడు. అమ్మో, కూతురు వచ్చి రాగానే మా అత్త మళ్ళీ మారిపోయింది. అసలేందాడు కష్టపడి మా మావయ్యకి అంత పెద్ద ఎమోషనల్ డైలాగ్ నేర్పించి మరీ అత్తని మార్చా. అశు అశు, ఒకసారి ఇలా రారా. అరే రండి, మా ఆయన కూడా తీసుకురండి. సరే ఓకే. ఏమైంది? మాయ, అత్తని మార్చడానికి ప్లాన్ రాసా.
ఇదిగో ఈ డైలాగ్ మీది, ఇదిగో ఈ డైలాగ్ మీది. మీరిద్దరూ ఈ డైలాగ్స్ బట్టి పట్టి నేర్చుకుని నేను అత్తయ్యని అక్కడ కూర్చోబెట్టినప్పుడు చెప్పండి. ఈ ఎమోషనల్ డైలాగ్స్ విని అత్తయ్య మారే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఓకే. ఓకే అమ్మా. ఈ ఇంట్లో తప్పు ఉండొచ్చు, కానీ తప్పు అని ఒక్కరే ఉండకూడదు. ఒకప్పుడు నువ్వు కూడా కోడల నుంచి అత్త స్థానానికి వచ్చావని మర్చిపోకు. సారీ సింధు, నేను ఇంకెప్పుడే మననే. ఇప్పుడు మళ్ళీ ఏం ప్లాన్ వేయాలరా దేవుడా? మీ ప్లాన్ నాకు తెలియదు అనుకున్నారా? మొన్న మాట్లాడుకున్నది మొత్తం విన్నాను. అత్తయ్యని మార్చడానికి ప్లాన్ రాసా. ఇంట్లో ఏం మాటలు అనిపిస్తున్నాయి? ఏం మాట్లాడుకుంటున్నారు ఈ ముగ్గురు? ఈ ఎమోషనల్ డైలాగ్స్ విని అత్తయ్య మారే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఓకే. ఓకే అమ్మా. ఓ, ఇలా ముగ్గురు కలిసి ప్లాన్ చేశారా? చెప్తా చేశాను. కావాలని అనుని పిలిచాను, నాతో పెట్టుకుంటారా? ఇట్లా అవి మామ వచ్చాడంట. అశోక్, ఇంకోసారి అశోక్, అశోక్ జిన్న ఇచ్చాడు. బుజ్జి, బుజ్జి అను. నీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేసి తీసుకొచ్చి. గులాబ్ జామా? ఏంటమ్మా, నేను చెప్పిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. బాగా రుద్దుతున్నట్టున్నావు మీ కోడల్ని. ఏం రుద్దటమో ఏమో అను. అది మీ తమ్ముడిని మీ డాడీని కూడా మార్చేసింది. ఇందాకే మీ నాన్న పెద్ద క్లాస్ పీకాడు నాకు. కూర్చుంటే నేను కూడా మారిపోయేదాన్ని. ఓహో, ఇది నేను లేనప్పుడు చూసి నా ప్లేస్ రీప్లేస్ చేయాలని చూస్తుందా? చెప్తా దీని సంగతి. సరే కానీ దాని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి నువ్వు పడిపోయావు అనుకో, తర్వాత పెత్తనం అంతా తీసేసుకుంటది. తీసుకొని నేను తొక్కేస్తుంది. ఇంకా నీ ఇష్టం అమ్మ, నాకెందుకు గాని. ఏదో నీ కూతురుగా నీ మీద ప్రేమతో చెప్తున్నా, వింటే విను, లేకపోతే లేదమ్మా. సరేనా? అమ్మో, తొక్కినా తొక్కేస్తుందాను. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం చేయాలో చెప్పు. నేను వచ్చాగా అమ్మా, కొన్ని రోజులు నువ్వు రిలాక్స్ అవ్వు, దాని సంగతి నేను చూసుకుంటా. ఓకేనా? అమ్మాయ్యా, సరే అమ్మా. కాస్త నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపు పడుకో. జర్నీ చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు. బంగారం ఒకటే ఆడుకుంటాను నేను అంతా. ఏంటబ్బా అట్ట అప్పుడే పడుకుని? మమ్మీ అంత ఈజీగా పడుకొని వస్తుంది. సరే, ఇప్పుడు దాకా అందరు యాక్టింగ్ చూశారు, ఇప్పుడు నా యాక్టింగ్ చూస్తారా?
ఏంటి సింధు, ఏం ఆలోచిస్తున్నావు? పోయినసారి వచ్చినప్పుడు అత్తయ్యకి నాకు మధ్యలో పెద్ద ఫిట్టింగే పెట్టారుగా, ఆ దెబ్బతో మీ అమ్మ నన్ను ఇప్పుడు దాకా ఎప్పుకుతుంటుంది. ఈసారి ఏ ప్లాన్ తో వచ్చారా అని. అడుగుతుంటే మాట్లాడవే. ఏం లేదు వదిన, ఈరోజు వంటకి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. చూడు సింధు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఓ తెలిసిపోయిందా? తెలిసి మరి అడగడం ఎందుకంట? మా అమ్మ హార్ట్ లో ఒక్కరికే ప్లేస్ ఉంది, అది నాకే. హోటల్ కాకపోతే వెళ్ళి కిడ్నీలు కూర్చోండి. ఇప్పుడు ఎవరు వద్దన్నారంట? మీకు చెప్పడానికి ఎంత దూరం రావాలా? వచ్చినప్పుడల్లా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి నువ్వు రావాలని చూడకు. ఎక్కడికి? కిడ్నీలోకా? కిడ్నీయా? కిడ్నీ ఏంటి? అమ్మో బయటకొనేసినట్టున్నాను. అదే వదిన, హార్ట్ లోకా అంటున్నా. అవును. అయ్యో వదిన, ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకుని అట్టే హార్ట్లో ఇరుకిరుగ్గా కూర్చుని నేనేం చేస్తాను చెప్పండి? ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. అట్టే హార్ట్లో మీరే కూర్చోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏంటి వెటకారమా? అయ్యో కాదు వదిన, నేను వాడేది సూర్యకారం. చూడు, నాకు కోపం తెప్పించకు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేనంటే మీకు ఎందుకు అంత కోపం? నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఒక మాటన్నా అన్నానా? నా పని నేను చేసుకుని గమ్మున రూమ్ లో దూరి కూర్చుని ఉంటా. మీకు మీరే ఏదో అనేసుకుని మీరే ఏదో చేసేస్తూ ఉంటారు. దానికి నేనేం చేయను వదినా. నువ్వు మంచి కొడలు అయి ఉండొచ్చు, కానీ నేను కూతుర్ని. ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు, నా మనుషులు. నిన్న కాక మొన్న వచ్చి అందరిని బుట్టలో వేసుకుందామని చూస్తున్నావా? ఆల్రెడీ మా నాన్న తమ్ముడిని నీకు సపోర్ట్ చేసుకునేలాగా చేసుకున్నావు. మా అమ్మని కూడా బుట్టలో వేసుకుందామని చూస్తున్నావు. మొన్నటి దాకా ఈ ఇంట్లో నేనే క్వీన్ని. నేను ఎంత చెప్తే అంత, ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ నీ మీదకి మారిపోయింది. నువ్వు హీరోయిన్ అయ్యావు, నేను విలన్ అయ్యాను. నా ప్లేస్ నువ్వు రీప్లేస్ చేసినందుకు నాకు కోపం రాదా? మీ బాధ నాకు ఇప్పుడు అర్థమైంది వదిన. మీ కోపం రావడంలో తప్పులేదు, కానీ మీరు ఆలోచిస్తున్న తప్పు. ఇక్కడ అందరికీ మీరంటే ఇష్టం. మావయ్య రోజులో ఒక్కసారైనా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండరు తెలుసా? అప్పుడప్పుడు మీ చిన్నప్పుడు ఫొటోస్ తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. అన్నీ నా పోలికలే వచ్చాయి, నాలానే ధైర్యంగా ఉంటుంది, ఏమున్నా ముక్కు సూటిగా మాట్లాడుతుంది, ఎవ్వరికీ భయపడదు అని చెప్తూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటని మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయాక ఇక్కడ వీళ్ళని మిస్ అవుతూ ఉంటారని. అంతే. మీరు ఇక్కడ ఎప్పటికీ క్వీనే వదినా. అందరికీ మీరంటే ఇష్టమే, ఈవెన్ నాకు కూడా ఇష్టమే. నేను కూడా మా పుట్టింటిని వదిలేసే వచ్చాక వదిన, నాకు ఇక్కడ అందరూ కొత్తే. మీరన్నా నా ఓన్ సిస్టర్లా ఉంటారేమో అనుకున్నా. మంచిగా మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, అందరం కలిసి తంబోలా ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ మీరేమో ఎప్పుడు నా మీద నెగిటివ్ గానే ఉంటారు. ఎప్పుడు వచ్చినా నన్ను కోప్పడుతూనే ఉంటారు. నేనేం చేశాను అది? సరే, నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా మీ ఇష్టం. ఏంటను దానికి బాగా క్లాస్ పీకినట్టున్నావు, ఏడు మొహం పెట్టుకుని వెళ్తుంది. నీ ప్లాన్ అప్పుడే స్టార్ట్ చేసావా? నాకంటే ఫాస్ట్ ఉన్నావే బాబు నువ్వు. అమ్మా, నేను ఒకటి చెప్తా, వింటావా? ఎందుకేనమ్మా, ఇప్పుడు దాకా అన్ని నువ్వు చెప్పినట్టేగా నేను చేశాను. అయితే ఇప్పటి నుంచి సింధుని ఏమని అన్నావని నాకు తెలిసిందో, ఇద్దరం కలిసి నీ మీద ప్లాన్ చేస్తాం. అమ్మో, ఇదేంటి ఇలా రివర్స్ అయింది? అసలు ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా. నేనేం చేశానే?
పాప మా పిల్ల మంచిదే అమ్మా, నువ్వే లేనిపోని అని చెప్పి నన్ను చెడగొట్టావు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, నువ్వు కూడా తెచ్చుకో. ఇప్పటి నుంచి సింధుని ఏం అనకు మమ్మీ, తనని కూడా నాలాగే చూసుకో. నేను చెప్తే వింటాను అన్నావు కదా, ఈ ఒక్క మాట విను. తేడా వచ్చిందనుకో నా సంగతి నీకు తెలుసు కదా. అమ్మో తెలుసు తెలుసు. అమ్మో ఏమైంది దీనికి ఈరోజు? సింధు వదిన. ఎంతసేపు పనేనా? ఆ పని ఎప్పుడు ఉండేది లేరా, హౌజీ ఆడుకుందాం దా. దా కూర్చో. సింధు రా ఆడుకుందాం. నిన్న చెప్పింది వదిన అర్థం చేసుకున్నట్టున్నారు. అమ్మయ్య, ఇప్పటికన్నా అందరూ కలిసిపోయారు. కొన్నిసార్లు ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వనిది మనసులోని బాధ ఒకరికొకరు షేర్ చేసుకుంటే అర్థమవుతుందన్నమాట. ఓకేనా? కొంచెంసేపు ఆడుకుందాం. మమ్మీ నీకు టికెట్ ఇస్తుందా? వీళ్ళందరూ కలిసిపోయినట్టు ఉన్నారు. వీళ్ళందరూ వేరే మన ఊరికన ఏదో ఎంత. నేను అదే అనుకుంటున్నా డాడీ. అవునా? 47. ఇక్కడ అందరూ మంచి వాళ్ళే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటుంది, అందులో తప్పు లేదు. ఒకరి ప్లేస్ ని ఇంకొకరు రీప్లేస్ చేస్తారన్న భయంతోనే ఎన్ని గొడవలు జరిగాయి. ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా అవతలి వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి వాళ్ళ బాధని అర్థం చేసుకున్న రోజు ఏ గొడవలు ఉండవు. ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి గొడవలు జరుగుతున్నప్పుడు హస్బెండ్స్ మ్యూట్ మోడ్ లో కాకుండా కాస్త మీ వైఫ్స్ కి బ్యాక్ బోన్ లా ఉంటే వాళ్ళకి ఇంకా ధైర్యంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంటిని వదిలి మీ ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేయడానికి వచ్చిన ఆడవారిని బాధ పెట్టకుండా చూసుకోవడం మీ బాధ్యత. అది మీకెప్పటికీ బరువవ్వకూడదు. ఇది కేవలం కథ కాదు, ఇంటింటి రామాయణం, ప్రతి ఇంటి రామాయణం.